హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 13. ఇక ఆ రోజు జాన్వి ఆఫీస్ నుంచి కొంచెం ముందుగానే ఇంటికి వచ్చింది. రీచాని ఫోన్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్పింది. తన గదిలోకి వెళ్ళేసరికి రీచా ముందే వచ్చి కూర్చుని ఉంది. రీచా, ఏమైంది? ఇంత తొందరగా ఎందుకు రమ్మని పిలిచావు అంటూ జాన్వి తన పర్సును మంచం మీద పెట్టి అడిగింది. జాను, సిద్ధార్థ్ నీ బాసా అని అడిగింది రీచా. అవునే అని జాన్వి తలూపింది. మరి నువ్వు నాకు చెప్పనే లేదు. ఆ నేహ కూడా నీకు బాసేనా? ఈ ఉదయం ఆమె నీ వైపుకు చాలా కోపంగా చూస్తుంది. నాకైతే ఆమెను చూస్తేనే భయంగా అనిపిస్తుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ బాధగా చెప్పింది. రీచా, ఇందుకోసమేనా నన్ను ఇంత తొందరగా ఇంటికి రమ్మన్నావా అని జాన్వి విసుగ్గా అడిగింది. కాదు కాదే, అది కాదు. ఉదయం జరిగిన విషయం వదిలే. రాహుల్ తిరిగి వచ్చాడు. రేపు ఉదయం ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. అతని ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. అందుకే నీకు రెడీ కావడానికి టైం ఉండాలని ముందుగానే రమ్మన్నాను అని రీచా చెప్పింది. రీచా, పార్టీ రేపు ఉంది, కానీ నువ్వు మాత్రం ఇప్పుడే నన్ను ఇంటికి పిలిచావు. నువ్వు నిజంగా అంటూ జాన్వి నవ్వుతూ తలూపింది. వదిలే. అయినా నాకు ఈ పార్టీలకు వెళ్ళడం అది ఇష్టం ఉండదు. ఇంతవరకు ఏ పార్టీకి కూడా హాజరు కాలేదు. ప్లీజ్ అని జాన్వి అంది. నీ వద్దు అనే సమాధానం నాకొద్దు. నువ్వు తప్పకుండా వస్తావు, ఇదే ఫైనల్. నీ కోసం నేను ఒక డ్రెస్ కూడా కొన్నాను, చూడు అంటూ రీచా ఆనందంగా బ్యాగ్ లో నుంచి తెల్లటి రంగు డ్రెస్ తీసి చూపించింది. కానీ రీచా అని జాన్వి ఏదో చెప్పబోతూ ఉండగా, నో, ఇంకేం కానీలది వద్దు, రెడీ అవ్వు. బంగ్లా వెనక వైపు స్విమ్మింగ్ పూల్ ఉంది. పార్టీ అక్కడే జరుగుతుంది. రాహుల్ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు. కనీసం నువ్వైనా నా కోసం రావాలిగా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, ఏకైక ఫ్రెండ్వి. ఏమైనా కావాలంటే చెప్పు, నేను ఇప్పుడు వెళ్తున్నాను అంటూ రీచా అక్కడ నుండి వెళ్ళిపోయింది. జాన్వి మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమె వెళ్తున్న వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత రీచా ఇచ్చిన ప్రశ్న చేతిలోకి తీసుకుని చూసింది. అది చూస్తే ఏదో దేవకన్య ధరించే దుస్తులా ఎంతో అందంగా ఉంది. ఇది నాకు నిజంగా బాగుంటుందా అని మనసులోని ఆ డ్రెస్ వేసుకున్న తన రూపాన్ని ఊహించుకుంది. కొంతసేపటికి తర్వాత డిన్నర్ కోసం కిందకు వచ్చింది. అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సిద్ధార్థ్ మాత్రం ఇంకా రాలేదు. అతను లేకపోవడంతో జాన్వి మనసులోని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని రీచా పక్కకి వెళ్లి కూర్చుంది. టేబుల్ మీద రకరకాల వంటకాలు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్ర వంటకాలు కూడా కనిపించాయి. జాను, ఈ రోజు మాత్రం కడుపు నిండా తినొచ్చు అంటూ రీచా మెల్లగా ఆమె చెవిలో చెప్పింది. అంటూ జాన్వి చిన్నగా స్పందించింది. ఉదయం సిద్ధార్థ్ చెఫ్ కు మహారాష్ట్ర వంటకాలు చేయమని చెప్పిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. కానీ అది తాము అతిథులం కాబట్టేనని ఆమె అనుకుంది. భోజనం చేస్తూ ఉండగా జాన్వి చూపు నేహ వైపుకు వెళ్ళింది. నేహ మాత్రం ఇంకా కోపంగాని ఆమె వైపుకు చూస్తుంది. జాన్వి ఆమెను పూర్తిగా పట్టించుకోలేదు. ఈ రోజు నిజంగానే ఆమెకు చాలా ఆకలిగా ఉంది. ఎదురుగా వేడివేడి చపాతీ కూర కనిపించగానే మనసారా తినడం మొదలుపెట్టింది. భోజనం అయిపోయాక తన గది దగ్గరకు వచ్చింది. తెలియకుండానే ఎదురుగా ఉన్న గది వైపుకు ఆమె చూపు మళ్ళింది. తలుపు మూసి ఉంది. అంటే సిద్ధార్థ్ ఇంటికి రాలేదు కాబట్టి గది అలాగే మూసి ఉండడం సహజమే. జాన్వి తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. పుస్తకం తీసుకుని చదవటం మొదలుపెట్టింది. కొంతసేపటికి తర్వాత బయట ఎవరో తలుపు తీసిన శబ్దం వినిపించింది. గడియారం చూసేసరికి అప్పటికే రాత్రి 12 దాటిపోయింది. ఇంత లేటుగా ఏం చేస్తున్నాడో? గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంట్లోనే ఉంది, మరి ఎక్కడికి వెళ్ళాడో అని పెన్నును పెదవుల మధ్య పెట్టుకుని ఆలోచించింది. అయినా నేనెందుకు అతని గురించి ఆలోచిస్తున్నాను? కానీ నిజంగానే ఎక్కడికి వెళ్ళాడో అని అనుకుంటూ మెల్లగా తన గది తలుపు తెరిచి బయటకు చూసింది. ఎదురుగా ఉన్న సిద్ధార్థ్ గది తలుపు మాత్రం అప్పటికే మూసి ఉంది. మళ్ళీ తన గదిలోకి వచ్చి పడుకుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఏదో భయంకరమైన కల రావటంతో ఉలిక్కిపడి మేల్కొంది. చుట్టూ అంతా కూడా గాఢమైన చీకటి అలవగుడు ఉంది. ఇంకా పడుకునే ముందు ఆ లైట్ ఆన్లోనే ఉంచింది. అది ఆమెకు బాగా గుర్తుంది. చీకట్లో తడుముకుంటూ స్విచ్ బటన్ నొక్కింది. కానీ ఎలాంటి మార్పు లేదు. బహుశా కరెంటు పోయినట్టుంది. ఆమె ఒక్కసారిగా బాగా ఉలికిపడింది. వెంటనే చీకట్లో తడుముకుంటూ తన ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ అది చేతికి చిక్కలేదు. కొద్దిసేపటికి తర్వాత ఫోన్ మోగింది. ఆన్ చేయాలని ప్రయత్నించగానే అది పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె భయం మరింత పెరిగింది. ఏమీ కనిపించగా చీకట్లో అటు ఇటు తిరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అప్పటికే తన గతంలోని బాధాకరమైన సంఘటనలతో కూడిన భయంకరమైన కల చూసింది. దానికి తోడు
ఇప్పుడు చుట్టూ ఏమీ కనిపించడం లేదు. నెమ్మదిగా తలుపు వైపుకు నడిచింది. బయట అయినా కొద్దిగా వెలుతురు ఉంటుందేమో అనుకుని తలుపు తెరిచింది. కానీ బయట కూడా గాఢమైన చీకటే ఉంది. అంతటితో ఆమె ధైర్యం పూర్తిగా కూలిపోయింది. కలలో చూసిన భయంకరమైన జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళ ముందు మెదలడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక తలుపు దగ్గరే బొమ్మలా నిలబడిపోయింది. అప్పుడే తన ఎదుటిగా ఎవరో ఒక నీడ వేగంగా పరిగెత్తినట్టు అనిపించింది. అది నిజమో తన భ్రమో ఆమెకే తెలియదు. కానీ ఆ క్షణంలో ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా ఉన్న సిద్ధార్థ్ గది దగ్గరకు వెళ్లి తలుపు తట్టింది. భయంతో ఆమె చెయ్యి వణికిపోతుంది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా సిద్ధార్థ్ ఫోన్ టార్చ్ వెలిగించి నిలబడి ఉన్నాడు. ఆ వెలుతురు నేరుగా ముఖంపై పడగానే జాన్వి కళ్ళ ముందుకు చెయ్యి అడ్డు పెట్టుకుంది. ఏమైంది అంటూ ఆమె భయంతో నిండిన ముఖాన్ని చూస్తూ సిద్ధార్థ్ అడిగాడు. వెంటనే టార్చ్ వెలుతురును పక్కకు తిప్పాడు. కరెంట్ లేదు అని జాన్వి కష్టంగా చెప్పింది. సో అని సిద్ధార్థ్ నిర్లిప్తంగా అడిగాడు. అది నాకు నాకు చాలా భయంగా ఉంది. ఆమె గొంతు వణికిపోతుంది. దేనికి అని అతను ఆశ్చర్యంగా అడిగాడు. దెయ్యాలు అంటూ ఆమె బలవంతంగా మింగుతూ చెప్తుంది. తన అసలు కారణం మాత్రం చెప్పాలనుకోలేదు. వాట్, దెయ్యాలా? అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా మెరిసింది. కరెంట్ ఎప్పుడు వస్తుంది? ప్లీజ్ ఇన్వర్టర్ ఆన్ చేయమని చెప్పండి అని జాన్వి వేడుకుంది. కింద మెయిన్ బోర్డులో సమస్య వచ్చింది. ఎలక్ట్రీషియన్ వస్తున్నారు, కొంత సమయం పడుతుంది అని సిద్ధార్థ్ చెప్పాడు. అది విన్న వెంటనే ఆమె భయం మరింత పెరిగిపోయింది. మరి మరి ఇప్పుడు నేనేం చేయాలి అని భయంగా అడిగింది. ఏం చేస్తావు, వెళ్ళి పడుకో అని సిద్ధార్థ్ కొద్దిగా విసుగ్గా అన్నాడు. నాకు నాకు నిద్ర రాదు. చీకటంటే నాకు చాలా భయం. ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ బహుశా స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానికి బదులుగా ఆఫీస్లో నేను అదనంగా పనిచేస్తాను అని జాన్వి చెప్పింది. అలా మాట్లాడుతూనే తన మనసులోని తన మూర్ఖత్వానికి తానే తిట్టుకుంది. కానీ ఆమెకు మరో మార్గమే లేదు. ఆ చీకట్లో ఒంటరిగా ఉండే ధైర్యం ఆమెకు అస్సలు లేదు. ఇక ఇలాంటి అపరిచితమైన ఇంట్లో అర్ధరాత్రి వేచాను లేపి ఇబ్బంది పెట్టాలన్న మనసు కూడా ఆమెకు రాలేదు. ఇక శోధించడానికి వెళ్ళి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా నిద్రలేచి ఇబ్బంది పడేవారు. కొన్ని క్షణాలు అలాగే నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అతను తన మీద కోపంగా ఉన్నాడేమోనని జాన్వి అనుకుంది. సారీ సార్ అని తడబడిన గొంతుతో చెప్పేసి వెనక్కి తిరిగింది. అంతలోనే భయం ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా గడ్డ కట్టినట్లు అయ్యింది. ఇక అప్పుడే సరిగ్గా జాన్వి అని సిద్ధార్థ్ పిలిచాడు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఈ రోజు ఇంకా అతని పిలుపులో ఆమెకి ఏదో ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కన పెట్టి అతని వైపుకు చూసింది. రా అని సిద్ధార్థ్ అన్నాడు. ఆ మాట విని జాన్వి ఆశ్చర్యపోయింది. ఇంత రాత్రి నన్ను గదిలోకి ఎందుకు పిలుస్తున్నాడు అని భయపడింది. వద్దొద్దు, నాకు మీ ఫోన్ ఒకటి ఇస్తే చాలు అని అంది. నా ఫోన్ నేను ఎవరికి ఇవ్వను అని సిద్ధార్థ్ ప్రశాంతంగా చెప్పాడు. అయితే టార్చ్ ఇవ్వండి అని ఆమె చెప్పగానే అతను ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి లాగాడు. ఆ క్షణంలో జాన్వి కాళ్ళ కింద నేల జారిపోయినట్లయింది. సారు ఏం చేస్తున్నారు అంటూ భయంతో తలుపు వైపుకు పరిగెత్తింది. కానీ ఎప్పటికే సిద్ధార్థ్ తలుపు మూసేశాడు. నీకు భయంగా ఉంది కదా, రా, నీకు తోడుగా ఉంటాను అంటూ మంచం దగ్గరికి వెళ్ళి అన్నాడు. నాకు భయం లేదు అంటూ జాన్వి తలుపు తెరవడానికి ప్రయత్నించింది. కానీ అది ఎంత లాగినా తెరుచుకోలేదు. ఫింగర్ లాక్ ఉంది, అది తెరుచుకోదు అని సిద్ధార్థ్ మంచంపై కూర్చుంటూ చెప్పాడు. అది విని జాన్వికి కోపం వచ్చింది. చూడండి, దయచేసి తలుపు తీయండి, నేను వెళ్ళాలి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ప్లీజ్ అని శాంతంగానే చెప్పినా ఆమె మనసులో మాత్రం కోపం, అసహ్యం, భయం ఒక్కసారిగా ఉప్పొంగుతున్నాయి. రా కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం అంటూ సిద్ధార్థ్ ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ తలుపు తీయండి అంటూ జాన్వి వేడుకుంది. నీ వల్ల నా నిద్ర పాడయింది, ఇప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయాలి అని కొంచెం కోపంగా అన్నాడు. ఆ మాట విని జాన్వి ఒక్కసారిగా షాక్ అయింది. ఇతనికి ఏమైంది? నేనేమైనా టీవీనా ఇతన్ని ఎంటర్టైన్ చేయడానికి? అది ఇంత రాత్రి అని మనసులో అనుకుంది. సార్ ప్లీజ్ సార్ అని జాన్వి వేడుకుంది. ఐ సెడ్ ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడు అని సిద్ధార్థ్ మళ్ళీ అన్నాడు. అప్పుడే జాన్వి చూపు టేబుల్ మీద ఉన్న కీ కార్డుపై పడింది. గతసారి తలుపు ఎలా లాక్ చేయాలో, ఎలా తెరవాలో సిద్ధార్థ్ని ఆమెకు నేర్పాడు. ఆ కార్డుతో కూడా తలుపు తెరుచుకుంటుందని ఆమెకు గుర్తొచ్చింది. వెంటనే టేబుల్ దగ్గరకు పరిగెత్తి కార్డు తీసుకోబోయింది. కానీ ఆమె అందుకునే లోపే సిద్ధార్థ్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. డోంట్ బీ ఓవర్ స్మార్ట్
అంటూ కార్డును పైకెత్తి చిరునవ్వుతో అన్నాడు. జాన్వి కాసేపు అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అతను నవ్వటం ఆమె మొదటిసారి చూస్తుంది. ఆ నవ్వులో అతను మరింత అందంగా కలలో కనిపించే యువరాజులా కనిపించాడు. కానీ వెంటనే తేరుకుంది. కోపంగా అతని చేతిలో ఉన్న కీ కార్డు వైపుకి చూసి నేరుగా మంచం మీదకి ఎక్కింది. అక్కడి నుంచి అతని చేతిలోని కార్డు అందుకోవడానికి ప్రయత్నించింది. అది సిద్ధార్థ్ అస్సలు ఊహించలేదు. అతను కూడా వెంటనే మంచం మీద నిలబడి తన చేతిని ఇంకా పైకెత్తాడు. ఇప్పుడు జాన్వి అతని చొక్కా కాలర్ పట్టుకుని మరో చేతితో కీ కార్డు అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. జాన్వి, వాట్ ఆర్ యూ డూయింగ్? లీవ్ ఇట్ అంటూ సిద్ధార్థ్ ఆమె కాలర్ పట్టుకున్న చేతిని పట్టుకున్నాడు. కానీ బలవంతంగా విడిపించలేదు. సార్, కీ కార్డు ఇవ్వండి ప్లీజ్ అంటూ జాన్వి అక్కడే ఎగిరి ఎగిరి అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఎంత ఎగిరినా అతని చేతి వరకు చేరలేకపోయింది. ఆమె ఎలా ప్రయత్నించడం చూసి సిద్ధార్థకు తెలియకుండానే నవ్వొచ్చింది. తెల్లని రంగు, చిన్న చిన్న కుందేలు డిజైన్ ఉన్న నైట్ డ్రెస్ లో పైకి కట్టుకున్న జుట్టులో నుంచి కొన్ని జుట్టు తీగలు చెంపలపై జారి పడుతూ ఉండగా టార్చ్ వెలుతురులో ఆమె ఎంతో అమాయకంగా కనిపించింది. ఆమె ప్రయత్నాలను చూస్తూ అతను చిరునవ్వుతో నిలబడ్డాడు. ఇక ఎత్తు తక్కువ కావడంతో ఆమె ఎంత ప్రయత్నించినా అతని చేతిని అందుకోలేకపోయింది. చివరికి జాన్వి కోపంతో ఒక్కసారిగా బలంగా ఎగిరింది. ఆ వేగంలో తన సమతుల్యం కోల్పోయి నేరుగా సిద్ధార్థపై పడిపోయింది. ఇద్దరూ కలిసి మంచం మీద పడిపోయారు. జాన్వి భయంతో వెంటనే అతని వైపుకు చూసింది. ఇప్పుడు అతను తప్పకుండా కోప్పడతాడని అనుకుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె వైపుకే చూస్తూ ఉన్నాడు. ఆ క్షణంలో ఇద్దరు కొన్ని క్షణాలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. ఆ అనుకోని దగ్గరదనంతో జాన్వి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఆమెకు ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే తేరుకుని అతని నుంచి దూరంగా జరిగిపోయింది. సిద్ధార్థ్ కూడా వెంటనే లేచి కూర్చున్నాడు. జాన్వి గుండె మాత్రం ఇంకా వేగంగానే కొట్టుకుంటుంది. ఒళ్ళు చిన్నగా వణుకుతుంది భయంతో. తల వంచుకుని అలాగే నిలబడి ఉంది. ఇంకప్పుడే ఒక్కసారిగా కరెంట్ వచ్చేసింది. క్షణంలోనే గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. అతను ఆమె ముందుకు కీ కార్డు చాపాడు. జాన్వి అతని వైపుకు చూడడానికే ఇష్టపడలేదు. నిశ్శబ్దంగా అతని చేతిలో నుంచి కీ కార్డు తీసుకుని తలుపు తెరిచింది. తలుపు తెరిచిన వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపు మూసి దానికి ఆనుకుని నిలబడిపోయింది. అమ్మయ్య, ఇదంతా ఏమైంది? ఎందుకు ఎలా అనిపించింది? ఛే, ఈ రోజు నేను ఏం చేస్తున్నాను? ఏవేవో ఇంత భావనలు. అంత జరిగిన అతనిపై నాకు కోపం కూడా రావట్లేదు. నేను ఎంత మూర్ఖురాలిని. పెద్దదాన్నైనా చిన్నపిల్లల ఎగిరి ఎగిరి కీ కార్డు కోసం ప్రయత్నించాను. అలా చేస్తే ఏదైనా జరగవచ్చని కూడా ఆలోచించలేదు. ఈ రోజు అతని స్పర్శ, నేను ఎంత పిచ్చిదాన్ని. లేదు లేదు, ఇవేమీ గుర్తుకు చేసుకోకూడదు. ముఖ్యంగా అతని గురించి అసలు ఆలోచించకూడదు. అతనికి ఇప్పటికే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నన్ను మనిషిలా కూడా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా అనిపించడం చచ్చా కాదు కాదు జాన్వి, నేను నువ్వు అదుపులో పెట్టుకో. తన గురించి ఆలోచించొద్దు. నీ కళ గురించి, నీ లక్ష్యం గురించి ఆలోచించు. ఆ కళ కోసమే నువ్వు వరుణ్ణి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అలాంటిది నువ్వు అతనికి ఎంత దగ్గరగా ఎలా వెళ్ళావు? ఈ రోజు ఏదైనా జరుగుంటే అని ఆలోచించగానే జాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తలను చేతులతో పట్టుకుని నేలపై అలాగే కూర్చుండిపోయింది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా సిద్ధార్థ్కు అంత దగ్గరగా వచ్చిన క్షణం మళ్ళీ మళ్ళీ ఆమె మనసులో మెదులుతూనే ఉంది. ఆ జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె ఒళ్ళు జలధరించేది. తనకు అతని గురించి ఇలాంటి భావనలు ఎందుకు కలుగుతున్నాయో కూడా అర్థం కాక ఆమె మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.